ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మన లైఫ్ స్టైల్ వల్ల అండ్ రోజు వచ్చే కొత్త కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ కండిషన్స్ వల్ల కొత్త కొత్త రోగాలు వస్తూ ఉంటాయి. ఇండియాలో స్పెషలీ 25% ఆఫ్ ద పాపులేషన్కి వారికోస్ వీన్స్ అనే సమస్య ఉంది. యూజువలీ వారికోస్ వీన్స్ ప్రాబ్లం ఉందనుకోండి, బయటకు వెళ్తే వెంటనే ఆపరేషన్ చేయాలి, అసలు ఈ ప్రాబ్లం లేదంటే పెద్దగా అయిపోతుంది అని చెప్పేసి భయపెట్టేస్తూ ఉంటారు పేషెంట్స్ని. పేషెంట్కి ఏది కరెక్టో అది ముక్కు సూటిగా కరెక్ట్గా చెప్పడం మేము ఎప్పుడూ మానలేదు. ఇప్పుడు గత 3 ఏళ్ళు మేము ఆడిట్ చేసుకుంటే 57,000 మంది ఓపీలు చూసాం. జరిగిన ఆపరేషన్లు 5,000. అంత క్లీన్గా మీకు అవసరం లేదంటే లేదు, ఉందంటే ఉంది. సో మనకి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ చూసుకుంటే జస్ట్ 249 రూపీస్. అగైన్ మళ్ళీ ఒక మూవీ టికెట్ రాదు, ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఆన్లైన్లో ఫుడ్ కూడా రాదు, అంత తక్కువ ప్రైస్కే రిజిస్ట్రేషన్ ఫీ ఉంది. అగైన్ మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి స్కానింగ్ చేయాలి ఏంటని అది కూడా 4,500 వరకు అది కూడా ఫ్రీగా చేస్తున్నారు. అంటే ఇలాంటి ట్రీట్మెంట్ కానీ సర్వీస్ కానీ మనకి కంటిన్యూ అవుతుందంటారా? ఫ్యూచర్లో కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను ఉన్నంత వరకు అయితే కంటిన్యూ అవుతుంది. వాస్కులర్ సమస్య ఉన్నవాడు మన తలుపు తీయడానికి భయపడకూడదు. ఈ వాస్కులర్ ఫీల్డ్లో చదువుకున్న ఒక వెల్ మీనింగ్ వ్యక్తితో మాట్లాడడానికి ప్రైస్ అనేది బ్యారియర్ కాకూడదు. పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ వచ్చే రివ్యూస్ ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు? ఒక మంచి రెస్టారెంట్ బయట లైన్ ఉందనుకో, అదే ఫుడ్ అక్కడ ఉప్పు ఎక్కువైంది, ఆ మంచోడు కాదు నువ్వు కూడా చెప్పడానికి 1,00,000 మంది అక్కడ నీకు ఓటేసి బల్లేసి గుద్ది చెప్తున్నారు కదా. స్టాంప్ నాకేసేది ఎవరు? నా పేషెంట్స్. వాళ్ళు నా దగ్గర ఉన్నంత వరకు వీళ్ళంతా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన లైఫ్ స్టైల్ వల్ల, కండిషన్స్ వల్ల కొత్త కొత్త రోగాలు వింటూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది వారికోస్ వీన్స్. అంటే మన ఇండియాలో స్పెషలీ 25% ఆఫ్ ద పాపులేషన్కి ఈ ప్రాబ్లం ఉంది. అంటే ప్రతి నలుగురిలో ఒకరు ఈ ప్రాబ్లంతో ఆల్రెడీ బాధపడుతున్నారు, లేదంటే ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఇంత ప్రివలెంట్గా ఎందుకు ఇది ఉంది అండ్ ఎలా బయటపడాలి? దీనికోసం ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్న ఏవీస్ హాస్పిటల్లో ఈరోజు మనం ఉన్నాము. సో ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళు అందిస్తున్నారు, లెట్స్ ఫైండ్ అవుట్. అండ్ ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. సార్, హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ వెల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వారికోస్ వీన్స్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ అవుతుంది అండ్ ఫ్రీక్వెంట్గా కూడా అటాక్ అవుతుంది కాబట్టి, సో యూజువలీ ఆల్రెడీ వచ్చిన తర్వాత అంటే వాళ్ళకి స్టంట్ వేస్తారు కదా, సో బ్లడ్ ఫ్లో దాన్ని చేయడానికి స్టంట్ వేస్తారు కదా, సో ఆల్రెడీ వేసిన తర్వాత కూడా వారికోస్ సమస్య వస్తే ఏం చేయొచ్చు అంటారు? సో మనము కాళ్ళకి కానీ లేకపోతే గుండెకి కానీ బ్రెయిన్కి కానీ బ్లడ్ కానీ సరిగా అందుకోకపోతే ఆ ఏరియాస్లో స్టెంట్ వేసిన సందర్భాలు ఉంటాయి. ఆ స్టెంట్ వేసిన వాళ్ళకి కొన్ని బ్లడ్ థిన్నర్స్ అనే మందులు పెడతారు. ఓకే, అది పెడితే ఆ స్టెంట్లు బాగా పనిచేసి బ్లడ్ బాగా ఫ్లో అవుతుంది. సో అలా అయిన వాళ్ళకి కూడా వారికోస్ వెయిన్స్ కానీ వీనస్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటికి ట్రీట్మెంట్ వేరేగా చేయడం నార్మలే, చేస్తాం. సో స్టెంట్స్ మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లో చాలామంది అడుగుతారు, సార్ నాకు హార్ట్లో 2 స్టెంట్లు పడినాయి సార్, పడి ఒక 3-4 నెలలు అయింది, ఇప్పుడు కాళ్ళలో ఈ వెరికోస్ బాగా బాధ పెడుతోంది, ఇది నేను తగ్గించుకోవచ్చు అంటే తగ్గించుకోవచ్చు. దానికి ఎటువంటి రిలేషన్షిప్ లేదు. పైపెచ్చు ఒక చిన్న ఆలోచన ఏంటంటే, బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటాం కదా ఆ స్టెంట్లు ఓపెన్ పెట్టుకోనికి, ఆ బ్లడ్ థిన్నర్స్ ఉండగా కూడా చేసుకోవచ్చు అంటే సొసైటీ ఆఫ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ గైడ్ లైన్స్లో 3 టైప్స్ ప్రొసీజర్స్ ఉంటాయి. లీస్ట్ ఇన్వేజివ్, ఇన్వేజివ్, మోస్ట్ ఇన్వేజివ్. మనం లీస్ట్ ఇన్వేజివ్ కేటగిరీకి వస్తాం. సో లీస్ట్ ఇన్వేజివ్ కేటగిరీ వాళ్ళకి ఈ బ్లడ్ థిన్నర్స్ కూడా ఆపక్కర్లేదు అని మా సొసైటీ గైడ్ లైన్స్లో ఉందన్నమాట. సో మీరు ఆ బ్లడ్ థిన్నర్స్ కూడా అంటే అది ఆపితే మళ్ళీ హార్ట్ స్టెంట్లు బ్లాక్ అవుతాయి అని కూడా టెన్షన్ లేకుండా ఆ బ్లడ్ థిన్నర్స్ కంటిన్యూ చేసుకుంటూనే మనం చేసుకోవచ్చు. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ టు సే దట్ ఇంత చిన్న ప్రొసీజర్. సో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ మేము చేసేదాని అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం అవి ఉండవు. సో ఈ వారికోస్ వెయిన్స్ చేయడానికి సమ్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ టు పర్ఫామ్ ఆర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో మీకు అంత మినిమల్ ఇన్వేసివ్గా చేస్తాం కాబట్టి ఈ బ్లడ్ థిన్నర్స్, ఈ హార్ట్ సమస్యలు ఇవేవి కూడాను ప్రబలిపోయి పెరిగిపోయే అవకాశం లేదు. సో చాలా బాగా తగ్గిపోతాయి. సో యూజువలీ వారికోస్ వీన్స్ ప్రాబ్లం వచ్చిందంటేనే జనరలీ భయపడతారు, అంటే ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడే వెంటనే ఆపరేషన్ చేసేయాలని చెప్పేసి అంటూ ఉంటారు కదా. బట్ మీ దగ్గరకు వస్తే మీరు స్కాన్ చేసి అది కూడా 4,500 వర్త్ స్కానింగ్ ఏదైతే ఉందో అది కూడా ఫ్రీగా చేసి ఓకే ఆపరేషన్ చేయాలా వద్దా అని చెప్పేసి మీరు డిసైడ్ చేస్తారు కదా. అంటే ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అసలు మీకు? సో మా సంస్థలో ఏంటంటే మేము వచ్చిన వాళ్ళందరికీ కూడాను వాస్కులర్ డౌట్ ఉన్న వాళ్ళందరికీ స్కానింగ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సంస్థ చాలా పెద్దది. వారికోస్ వెయిన్స్, వాస్కులర్ సమస్యలకి ప్రాబ్లమ్ ఇండియాలో బిగ్గెస్ట్ సంస్థ మేమే. రైట్. సో ఆబ్వియస్లీ మా అలాంటి పెద్ద సంస్థలు ఉన్న 25 మిషన్లు స్కానింగ్ మిషన్లు పెట్టుకొని స్కాన్ చేయడం మాకు పెద్ద విషయం కాదు. అంటే మేము ఈరోజు ఈ ఇండియాలో హైయెస్ట్ నెంబర్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే నమ్మకం. ఓకే. ఈ నమ్మకం ఎలా కలుగుతుంది? పేషెంట్కి ఏది కరెక్టో అది ముక్కు సూటిగా కరెక్ట్గా చెప్పడం మేము ఎప్పుడూ మానలేదు. నేనే కాదు, నాకుండే 15 డాక్టర్స్ పనిచేస్తున్నారు. మేము ఎవరం కూడాను ఎవరిని కూడా మిస్లీడ్ చేయాలని కానీ లేకపోతే మిస్డయాగ్నోస్ చేయాలని కానీ మేము ఎప్పుడు ఆలోచించుకోలేదు.
సో అందువల్ల మాకు యాక్చువల్ నంబర్స్ పెరిగినాయి. ఓకే. సో మేము చేయమంటే చేసుకున్న వాళ్ళు ఒకరికి చెప్పుకుంటే అంత దూరం పోయి అంత స్కాన్ చేసి అన్నీ చేసి వద్దని చెప్పిన చెప్పి 10 మందికి చెప్తారు. ఎందుకు? మా ఆనెస్టీ అట్లాంటిది కాదు. ఓకే. ఓకే. సో ఈరోజు మా సింపుల్ నంబర్ చెప్పాలంటే ఇప్పుడు గత 3 ఏళ్ళు మేము ఆడిట్ చేసుకుంటే 57,000 మంది ఓపీలు చూసాం మా సంస్థలో. ఓకే. జరిగిన ఆపరేషన్లు 5,000. సో టోటల్ పాపులేషన్ కాదు, ఇదంతా వ్యారికోస్ పేషెంట్సే. ఇంతమంది వ్యారికోస్ పేషెంట్లు కూడా 10% మందికే ప్రొసీజర్ చేశారు. అదంతా ఎందువల్ల జరుగుతుందంటే మేము అంత క్లీన్గా మీకు అవసరం లేదంటే లేదు, ఉందంటే ఉంది. ఓకే. అండ్ కొన్నిసార్లు ఎట్లా అవుతుందంటే కొంతమంది ఫారెన్ నుంచి వస్తారు, లేదంటే మిలిటరీలో ఉంటారు, లేదంటే వాళ్ళు ఏదో వేరే ఊరు నుంచి వస్తారు. సార్ ఈ చిన్నవైనా చేసేయండి సార్, చేసేయండి. ఇప్పుడు ఇవాళ కూడా ఒక పేషెంట్ ఎంతో ఆయన తిరిగి బ్రతిమలాడుతున్నాడు, నేను చేయనంటే చేయను అంతే. సో అదేంటంటే అది మేము అంత క్లీన్గా ఉన్నాం. ఆ విషయం ఏంటంటే చాలా నిక్కచ్చిగా చాలా కరెక్ట్గా చెప్పడం వల్ల మా ఉద్దేశంలో మా ప్రాక్టీస్ పెరిగింది. 10 మంది ఏంటంటే ఫైనల్గా మనము వైద్యం వృత్తిలో ఉన్నాం. ఈ వైద్య వృత్తిలో ఏంటంటే అల్ట్రా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నమ్మకం. ఓకే. ఈ నమ్మకం అనేది ఎంత మనం స్ట్రాంగ్ చేసుకుంటే అంతమందికి చెప్పుకుంటారు. ఇప్పుడు మొన్న ఎప్పుడో ఒక రోజు బుధవారం నాడు 9 ప్రొసీజర్స్ ఉన్నాయి నా దగ్గర. అందులో 5 నేను ఇంతకుముందు చేసిన పేషెంట్ వాళ్ళ బ్రదరు, సిస్టరు, మదరు, ఫ్రెండో. సో మాకు ఈరోజు 60 to 70% మా పేషెంట్స్ ఎవరో చెప్తే వచ్చిన వాళ్ళే. కరెక్ట్. సో ఇదంతా మాకేంటంటే మా పాజిటివ్స్ అనమాట. సో మేము ఎవరికో ఏదో రిఫరల్ ఇచ్చో లేకపోతే ఎవరికో మబ్బి పెట్టే చేసేది కాదు కదా. సో అలాంటప్పుడు మేము కూడా పేషెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాం, కూడా మా బాధ్యత కూడా అది. రైట్. అందువల్ల రైట్. అండ్ అన్నెసెసరీ ఆపరేషన్స్ అవన్నీ కాకుండా కరెక్టా చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసి వుడ్ గో అహెడ్. అబ్సల్యూట్లీ. అండ్ దేర్ ఆర్ సమ్ టైమ్స్ కొంచెం వాళ్ళు దాన్ని ఫ్రస్ట్రేట్ అయిపోతారు. అదేంటి మేము ఇంత పని పెట్టుకొని వచ్చాం, మేము ఇదే అనుకొని వచ్చాం. కొన్నిసార్లు వాళ్ళు టీవీ షోస్ చూసి వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుని వస్తారు. అలాంటప్పుడు కూడా నా ఉద్దేశంలో కరెక్ట్ కాకపోతే మీకు లేదని చెప్తారు. రైట్, బికాస్ నాట్ కరెక్ట్ కదా. ఇప్పుడు వాళ్ళు గుంటకల్ నుంచి ఒక పేషెంట్ వచ్చారు, ఆయన అయితే కన్ఫర్మ్ చేసుకొని కట్టేసుకొని పెట్టి సూట్ కేసు పెట్టుకొని వచ్చారు. లిటిల్ గా అదే అంటున్నారు. అదేంటంటే నేను ఇవాళ చేసుకొని ఇవాళ నైట్ హోటల్లో ఉండి రేపు టికెట్ చేసుకుని ఇప్పుడు వెళ్ళిపోమంటారా అంటాడు. వెళ్ళిపోండి, అదే నేను అంటున్నాను కదా. ద ఎండ్ ఆఫ్ ద డే నేనేంటంటే ఆ మైనర్ వ్యారికోస్ వెయిన్స్కి అక్కడ ఎవరో వాళ్ళు లోకల్ డాక్టర్ చెప్పారు అది చేయమని, ఆయన ఏమో బెస్ట్ డాక్టర్ చేసుకుంటే బెటర్ ఇక్కడ వచ్చేసారు. అసలు లోకల్ డాక్టర్ కరెక్ట్ కాదని నా ఉద్దేశం. రైట్. అందుకని నా ఉద్దేశం ప్రకారం నేను ఫాలో అయిపోయాను అంతే. ఓకే. అండ్ ఆ అష్యూరెన్స్ మీరు ఇస్తున్నారు కాబట్టి దే ఆర్ లైక్ ఫీలింగ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ హియర్. అండ్ రైట్ సార్, సో కంప్లీట్గా ఇది చూసుకుంటే బ్లడ్ ఫ్లో అండ్ సప్లై విషయం కూడా ఉంటుంది కాబట్టి, సో యూజువలీ ఆ బ్లడ్ అనేది హెల్దీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం సప్లై అనేది ప్రాపర్గా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు మనం? ఫుడ్స్ పరంగా చూసామంటే స్పెసిఫిక్గా ఈ వ్యారికోస్ వెయిన్స్ యొక్క తగ్గించే ఫుడ్స్ అంటూ వేరేగా ఉండవు, కానీ ఓవరాల్గా ఏంటంటే మంచి హై క్వాలిటీ ఫుడ్ దట్ ఈస్ హోమ్ మేడ్ అండ్ లెస్ ఇన్ఫ్లమేటరీ, అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించుకునే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో. ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా వచ్చే ఫుడ్స్ ఏంటంటే ఫ్రైడ్ ఫుడ్స్, పాస్టాస్, రిఫైన్డ్ ఫ్లవర్స్ ఇవన్నిటి వల్ల మనకి బాగా ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. వాటి సంఖ్య తగ్గించుకోవాలంటే హోమ్ మేడ్ ఫుడ్, హోల్సమ్ ఫుడ్, ప్రిడామినెంట్లీ వెజిటేరియన్ ఫుడ్, నాన్ వెజ్ తిన్న కూడా వైట్ మీట్స్ అంటే చికెన్, ఫిష్ తింటాం, ఇట్లాంటివి చేసుకుంటే మనకు మంచిగా తగ్గుతాయి. ఓకే. అండ్ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్లో ఏవిస్ హాస్పిటల్ నో డౌట్ ది బెస్ట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ విషయంలో. సో బెస్ట్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది, బట్ బెస్ట్ ఎక్విప్మెంట్ వాడకపోవడం వల్ల పేషెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి కంపారిటివ్లీ బయట? అంటే వాళ్ళు బెస్ట్ ఎక్విప్మెంట్ వాడుతున్నా తెలీదు, బట్ ఓవరాల్గా ఏంటంటే కొన్ని మనకి సిగ్నల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాడేది ఒక అమెరికన్ కంపెనీ. ఆ అమెరికన్ కంపెనీలో ఏంటంటే అది వరల్డ్స్ బిగ్గెస్ట్ వాస్కులర్ కంపెనీ. సో వాడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు గల్ఫ్ వార్ చూసారు, ఈ వార్లోనే ₹8 ₹10 క్షీణించిపోయింది. సో అది మారిన ప్రతిసారి నా ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతుంది, ఎందుకంటే నేను అమెరికన్స్ ఇంపోర్ట్ చేయాలి. అయినా నేను అవే ఫాలో అవుతున్నాను. ఎందుకు అంటే నా కాన్సెప్చువల్ ఏంటంటే అది బెస్ట్ ఎక్విప్మెంట్, అది ఫైర్ అవుతుంది, దానివల్ల ప్రతిసారి సేమ్ రిజల్ట్ వస్తుంది, దానివల్ల మనకు అవుట్కమ్స్ ప్రిడిక్టబుల్గా ఉంటాయి. అదే మిషన్కి చాలామంది ఇప్పుడు ఒక చైనీస్ మిషన్ ఉంటుంది, ఒక ఈస్ట్ యూరోపియన్ మిషన్ ఉంటుంది, పోలాండ్లో తయారు చేస్తారు, అట్లాంటి మిషన్ చాలా ఉంటాయి, టర్కీలో చేస్తారు. అవన్నీ వాడితే నా భయం ఏంటంటే సరిగ్గా రిజల్ట్స్ రావేమో. మరి కొంతమంది వేరే వాళ్ళు అది వాడుతున్నారో లేదో తెలియదు, కానీ మన దగ్గర చాలా మంది వేరే దగ్గర చేసి తగ్గిన వాళ్ళు వస్తారు. సో నా ఆలోచన ఏంటంటే డాక్టర్ గారు బాగానే ఉంటారు, ఆ ఎక్విప్మెంట్లో కూడా ఏదో లోపం ఉంటుంది, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ ప్రతి వాళ్ళు అమెరికన్ ఎక్విప్మెంట్ తేలేరు కదా. సో అది కొంచెం ఉంటుందని నా ఉద్దేశం. బట్ ఓవరాల్గా ఏంటంటే మనం అటువైపు చూడకుండా
మన పేషెంట్స్కి ఎప్పుడు కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేసిస్తే వాళ్ళే అందరికీ చెప్పుకుంటూ మనకు ప్రాక్టీస్ పెడతాను నా కాన్సెప్ట్. రైట్ సార్. అండ్ ఈ డిజిటల్ ఎరాలో చూస్తుంటే ప్రతి ఒక్కరు రివ్యూయర్, ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. సో మనకు వచ్చే రివ్యూస్ని బేస్ చేసుకొని సో పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వచ్చే రివ్యూస్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు? సో పాజిటివ్ ఆల్వేస్ గుడ్ అండి. బట్ అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు చాలా మంది ఏంటంటే అంతా తగ్గిపోతే వాళ్ళకి గుర్తు కూడా ఉండదు. ఇంకేముంది, మనం వచ్చాం, పని అయిపోయింది, వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆల్మోస్ట్ వీక్ ఒక రోజు ఏదో హోటల్లో ఉంటాను. ఆ హోటల్లో చెక్అవుట్ అయినప్పుడు ప్రతిసారి రివ్యూ పెట్టండి సార్ అంటారు. సరే టైం ఉండక వెళ్ళిపోతాను. మొన్న ఎప్పుడో ఏదో ఊర్లో హ్యాడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నన్నే చూస్తే ఆ హైవే పక్కన రూమ్ ఇచ్చాడు, ఒకటే రాత్రి అంతా పోయి హార్న్లు కొడతా ఉంటే నిన్న రివ్యూ పెడుతూ నాకు గుర్తొచ్చింది, నేను ఇన్నిసార్లు ఇదే హోటల్ ఉండి కూడా ఒకసారి కూడా వాడికి పాజిటివ్ పెట్టాలి, నెగిటివ్ మాత్రం 1 పెడతాను స్టార్. సో కొంచెం ఏంటి హ్యూమన్ నేచర్ ఒక నెగిటివ్ ఈవెంట్ని పెద్దగా తీసుకుంటుంది, ఒక పాజిటివ్ ఈవెంట్ని సర్లే మనకు అలవాటే కదా అన్నట్టు తీసుకుంటుంది. అది మనిషి నేచర్. అది మనం మీరు స్టాక్ మార్కెట్లో 100 రూపాయలు సంపాదిస్తే ఆ సంపాదించలేములా అంటాడు. 100 రూపాయలు లాస్ వచ్చింది అనుకో, అయ్యో నష్టం అయిపోయింది అంటారు. సో అది చాలా ఇంకా ఇప్పుడు లాస్ హ్యాస్ అ బిగ్గర్ నెగిటివ్ ఫీలింగ్, ఇంపాక్ట్ ఆల్సో. నౌ యాజ్ ఫార్ ఎస్ నెగిటివ్ రివ్యూస్ ఆర్ కన్సర్న్, నేను ఒకటి ఆలోచిస్తాను, ఇది నిజమా కాదా. ఇందులో ఈ రివ్యూలో ఎక్కడైనా మనకి ఏమన్నా బాగుపడే అంటే మనం బెటర్ అయ్యే అవకాశం ఉందా లేదా. మూడోది, ఈ నెగిటివిటీ వల్ల అంటే నేను చేసిన ఏమైనా మా టీం ఎవరైనా చేసిన తప్పు వల్ల ఎవరికైనా పేషెంట్ నష్టం వాటిల్లిందా. ఈ 3 నాకు ఏమైనా క్లిక్ అయితే మాత్రం నేను ఎంత లెవెల్కైనా వాళ్ళకి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఏమైందంటే అని నేనే పర్సనల్గా ఫోన్ చేసే సందర్భాలు కొన్ని వేలు ఉంటాయి. ఎవరికైనా సపోజ్ ఒక ఫ్రంట్ ఆఫీస్ సరిగ్గా మాట్లాడలేదు, లేదా ఒక పెద్ద ఆయన వచ్చారు, అంటే యూజువల్గా ఏజ్ వాళ్ళు వచ్చినప్పుడు మా వాళ్ళు అంత ఫాస్ట్గా మూవ్ అవ్వరు. నాకు ఎప్పుడు రష్ ఉంటుంది, బయట 70-100 మంది ఉంటారు. ఆ మూవ్మెంట్ కూడా కష్టమైపోతుంది, స్పెషల్ విజయవాడ అనుకోండి, చిన్న ప్లేస్ కూడా. సో ఇలాంటప్పుడు కొంచెం ఆ రష్ వల్ల కూడా నెగిటివిటీ వస్తుంది. సో అప్పుడు కూడా నేను డెఫినెట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 వారాల క్రితం విజయవాడలో ఆ రోజు ఏమిటో 170 మంది పేషెంట్స్ వచ్చారు. 170 మంది రావటం వల్ల ఆ లాస్ట్ 60 మందికి నేను 2-3 నిమిషాలనే అవగొట్టాను ఓపీలో. సో మరి నాకు చాలా బాధేసింది. అఫ్ కోర్స్ వాళ్ళు ఫీడ్బ్యాక్లు స్టార్ట్ చేశారు ఆల్రెడీ, అదేంటి మీ డాక్టర్ సరిగ్గా టైం ఇవ్వలేదు అనేసి. సో నేను ఏమన్నాను, మీరు ఎప్పుడన్నా రండి, మళ్ళీ మీకు ఎప్పటికన్నా ఫ్రీ, 1 మంత్ 1 ఇయర్ కూడా కాదు, మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఫ్రీగా నేను మళ్ళీ మొత్తం అంతా విడమరి చెప్తాను. సో ఏదో విధంగా వీ ట్రై టు రెక్టిఫై. ఇక కొన్ని ఎవరో కాంపిటీటర్ గడిపెట్టినవి, లేకపోతే వాడు వైఫై పనిచేయలేదు, క్యాంటీన్ ఉప్పు ఎక్కువైంది, ఇవన్నీ నేను పెద్దగా పట్టించుకోను. సో డెఫినెట్గా దానిలో కొంత వాల్యూ ఉన్నవి మనం తీసుకుంటాం. ఎప్పుడు కూడా నేను చెప్తాను మా స్టాఫ్కి, ఫీడ్బ్యాక్ ఇస్ గిఫ్ట్. ఎవరినో వచ్చి ఫీడ్బ్యాక్ వచ్చి మీకు ఇలా జరుగుతుందా, మీ దగ్గర తప్పు జరుగుతుందంటే నీకు తెలియపోయి ఉండొచ్చు, వాడు చెప్తే మాత్రం గిఫ్ట్గా తీసుకో. గిఫ్ట్ తీసుకున్నాక అది మంచి గిఫ్ట్ చెడ్డ గిఫ్ట్ నువ్వు ఆలోచించు, బట్ గిఫ్ట్ మాత్రం తీసుకో. రైట్. సో ఎవరైనా పేషెంట్స్ ఎవరైనా చెప్తారు, మొన్న వైజాగ్లో ఒక ఆయన ఉన్నారు, నేను ఎక్స్ మిలిటరీ అండి, అసలు మీ ఫ్రంట్ వాళ్ళకి ఎవరు నడపడమే రాదు, ఓపీ నేను నడిపిస్తాను నెక్స్ట్ వీక్ నుంచి అన్నాడు. రాయ్యా బ్రహ్మాండంగా నడిపించేది దాన్నే ఉంది, నాకు వాలంటరీ వర్క్ చేయడం ఇష్టం, ఆయన ప్రతి ఆదివారం మీరు ఉంటారు, నేను వస్తానన్నాడు. ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్, నేను డిసిప్లిన్గా నడిపిస్తాను, మీకు లైన్లు మిస్ అయిపోతున్నాయి, నా క్యూ మిస్ అయిపోతుంది అన్నాడు. తప్పకుండా రండి చూద్దాం అది కూడా. సో అది కూడా ఆస్క్ మీ కమ్ అండ్ జాయిన్ మీ అండ్ హెల్ప్ మీ ఆల్సో. సో ఐఎమ్ ఆల్వేస్ విల్లింగ్ ఫర్ ఎనీథింగ్ లైక్ దాట్. ఓకే. అండ్ ఆ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో సార్, మళ్ళీ డిడ్ ఐ గెట్ బ్యాక్ టు యూ అంటే వాళ్ళకి టైం ఇచ్చి మళ్ళీ అందరూ వస్తారండి వాళ్ళు. ఎవ్వరు కూడా జెన్యున్ పర్సన్కి మీరు ఏదో నా దగ్గర విషయం జరిగిందండి అని ఒక జెన్యున్ హ్యూమన్ బీయింగ్కి మీరు జెన్యున్గా వెళ్ళి నేను ఈ విధంగా రెక్టిఫై చేస్తాను మీకు అని చెప్తే కాదనే వాడు ఉండడండి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ రీజనబుల్. మోస్ట్ పీపుల్ ఆర్ రీజనబుల్. 95-98% రీజనబుల్గా ఉంటారు. ఒక 3-4% ముందే మనకు తెలిసిపోతుంది, మనకు ముందే ఒక ఐడియా వచ్చేస్తుంది. అప్పుడు నేను కొంచెం ఒక 2-3 టైమ్స్ ఛాన్స్ ఇస్తాను, 4th టైంకి ఇంకా గివ్ అప్, ఇంకేం చెప్పాలి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పేషెంట్ ఎవరు జైపూర్ నుంచి వచ్చారు. 12:05కి నేను బయట వెళ్తున్నాను, అంటే వెళ్తుంటే అదేంటి 5 minutes లేటర్గా అవుతుంది, అక్కడే అరుపులు స్టార్ట్. సరే అప్పుడే నాకు ఐడియా వచ్చింది, లోపలికి వచ్చారు, అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ బయటికి వెళ్తుంది, మళ్ళీ ఎక్కువ టైం చూడలేదు. ఆయనకు ఆల్రెడీ జైపూర్లో 5 సార్లు స్కాన్ చేసి 5 సార్లు సర్జరీ అడ్వైస్ చేస్తే 5 సార్లు అక్కడ వద్దనుకొని వచ్చారు. సో ఒక ప్యాటర్న్ ఉంటుంది వీళ్ళందరికీ. ఎవరైతే నెగిటివ్స్ ఉంటారో వాళ్ళని వేరే దగ్గర కూడా ఫైటింగ్ చేసేసుకొని వాళ్ళ మైండ్ సెట్ అక్కడే నెగిటివిటీ మనకు స్టార్ట్ అయిపోతుంది. సో నేను మళ్ళీ 3వ సారి లోపలికి వచ్చినప్పుడు నేను కూడా కొంచెం కూల్ అయిపోయాను. ఇప్పుడు ఎంత చెప్తాము, ఫైనల్గా నా దృష్టిలో ఆవిడ సఫర్ అవుతున్నారు ఇతని వల్ల, ఆవిడ పేషెంట్, ఇతను పెద్ద దగ్గర ఇది పోట్లాడుకొని 5 సార్లు ఇప్పుడు అయినాయి వచ్చి, ఇప్పుడు కూడా జైపూర్ నుంచి వచ్చారు మళ్ళీ. రైట్. మళ్ళీ బట్ నేను ఇంకా అప్పుడు ఇతను చేసినా వీళ్ళు హ్యాపీగా ఉంటారు. రైట్. దే లుక్ ఫర్, అంటే మీరు
బ్రహ్మాండంగా పాయసం వండిచ్చేస్తే దాని తర్వాత గిన్నె సరిగ్గా బాగాలేదు అనుకుని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళు. ఓకే. సో మనం అక్కడ మనం ఏం చేయలేం. సో అలాంటప్పుడు మనం అప్పుడు అలాంటి వాళ్ళ సంఖ్య 1 or 2%. ఓకే. 98% ఏంటంటే నిజంగా వాళ్ళు కోపంగా అరిచినా కూడా, కోపంగా బాధపడినా కూడా వాళ్ళకేదో జెన్యున్గా బాధ ఉన్న వాళ్ళే. రైట్. అండ్ మా డాక్టర్స్ ఇలాంటి వాళ్ళకి 100 మంది చూస్తాం. వాళ్ళకి ఈ విషయం మీద ఒక డాక్టరే పాపం. రైట్. సో మనం చెప్పే ప్రతి మాటని వాళ్ళు ఇలా బాస్కెట్లో పట్టుకొని వెయిట్ చేసి ఈ మాటకు అర్థం ఏంటి, ఈ మాటలో ఇంకేమైనా మిస్ అవుతామా అని వాళ్ళు పాపం కొంతమంది రాసుకొని వస్తారు. సో ఇవన్నీ ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ సైడ్ ఆల్సో. సో అలాంటి రాసుకున్న ఆయనకి మనం ఒక నిమిషం టైం ఇవ్వకుండా లేదు అనేస్తే ఆయన కోపం వస్తే అది సహజమే, అది నార్మలే, అది మంచిదే యాక్చువల్గా. ఓకే. ఇన్ఫ్యాక్ట్ అలాగే నాకు ప్రశ్నలు అడిగి సబ్జెక్ట్ నేర్చుకొని నా దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడం నాకు ఇష్టం. ఎందుకంటే రేపు పొద్దున్న నా ప్రాబ్లం వచ్చి నేను అర్థం చేసుకుంటాడు ఆయన, నాకు ఆ రీజనింగ్ సెన్స్ ఉంది. కరెక్ట్. సో నేను అవి చాలా ఎంకరేజ్ చేస్తాను. మా వాళ్ళందరూ అంటారు అదేంటి సార్ మీరు గూగుల్ వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తారు, మా డాక్టర్ కూడా అంటారు అదేంటి సార్ వాళ్ళు గూగుల్ చదువుతాడు. ఇట్స్ బెటర్, దే ఆర్ హెల్ప్ఫుల్ టు యూ. రైట్. సో ఏవిస్ హాస్పిటల్ అంటే మనకు ఈ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్లో కాంపిటీషన్ అంటూ లేదు. ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉంటుంది, బట్ దీంట్లో చూసుకుంటే మీరే ది బెస్ట్ ఉన్నారు. సో మీరు అన్నట్టుగా ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా నెగిటివ్ రివ్యూస్ గురించి, నెగిటివ్ పబ్లిసిటీ గురించి. సో హౌ వుడ్ యూ రియాక్ట్ టు దాట్? ఐ డోంట్ బాదర్ అండి. సో ఇన్ఫ్యాక్ట్ ఐ మీన్ హూ ఆర్ దీస్ పీపుల్, రైట్? ఐ మీన్ ఎవరు నెగిటివ్గా రాస్తే వాళ్ళు ఒకవేళ డాక్టర్ అయ్యి వాళ్ళు మనతో చదువుకొని వాళ్ళు పలానా పాయింట్ బై పాయింట్ ఏమన్నా మెడికల్గా రిఫ్యూట్ చేయగలిగితే అది వర్త్ డిస్కసింగ్. ఓకే. ఎవడో చదువుకొని అది వచ్చి మనకేమనంటే మనం ఎందుకు పట్టించుకోవాలి? నేను పెద్దగా అసలు పట్టించుకోను. నాకు లక్కీగా దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా నా రూమ్కి వచ్చి అవసరం ఉన్న పేషెంట్ అంటే ఎవరైతే నాతో ట్రీట్మెంట్ చేయక ముందు కానీ చేసుకున్న తర్వాత కానీ డాక్టర్ గారు మీ వల్ల నాకు తప్పు జరిగిందని తెన్నవాడు ఇప్పుడు దాకా హిస్టరీ లేడు. ఓకే. ఇప్పుడు దాకా జరగలేదు దేవుడి దయ వల్ల. తప్పు జరిగిందో రైట్ అని కూడా బయట వాడు మనకెందుకు, ఆయన వాడు చూసాడా చేశాడా అవన్నీ మనకెందుకు. సో ఐ డోంట్ బాదర్, ఇట్ మీన్స్ నథింగ్ టు మీ. బై గాడ్స్ గ్రేస్ అంటే నేను మొన్న ఎప్పుడో మా కజిన్ సిస్టర్ వచ్చారు, ఆవిడకి నాకు క్లినిక్లో వచ్చి ఆవిడ గురించి చూపించుకోవడానికే టైం దొరకలా. సరే ఇంకా ఆవిడ అంతే బయట ఆల్మోస్ట్ 30 minutes ఉన్నా కానీ ఆవిడ తెచ్చి ఆవిడ పక్క కుర్చీలో కూర్చోక నేను చూస్తానని చెప్పాను. చెప్తుంటే అది తనంది, నువ్వు అంటే అక్కడ 10 ఏళ్ళు పెద్ద, నువ్వు ఎంబీబీఎస్ రోజున చూస్తున్నాను రా నేను, ఎప్పుడు కూడా నీ రూమ్ ఖాళీ లేదు నీ రూమ్ బయట అనేసి విశాఖపట్నంలో. సో అది సో వాళ్ళు ఫైనల్గా ఒక మ్యూజిక్ హిట్ అవ్వాలంటే ఎన్ని ఆల్బమ్లు అమ్మాడు, అది బాగుందో లేదా ఆవిడ నువ్వు డిసైడ్ చేయడం. సపోజ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కొట్టాడు అనుకోండి, 1 లక్షల సాంగ్ డౌన్లోడ్ అయిపోతే అదే హిట్. అలాగే ఒక డాక్టర్ క్లినిక్ బయట ఒక 100 మంది వెయిట్ చేస్తే ఆడే డాక్టర్. ఒక మంచి రెస్టారెంట్ బయట లైన్ ఉందనుకో, అదే ఫుడ్ అక్కడ ఉప్పు ఎక్కువైంది ఆడు మంచోడు కాదు నువ్వు కూడా చెప్పడానికి 1 లక్ష మంది అక్కడ నీకు ఓటేసి బల్లేసి గుద్ది చెప్తున్నారు కదా. స్టాంప్ నాకేసేది ఎవరు? నా పేషెంట్స్. వాళ్ళు నా దగ్గర ఉన్నంత వరకు వీళ్ళంతా నా పర్వాలేదు. రైట్. అండ్ ఆల్సో ఇక్కడ మాత్రమే కాకుండా ప్రతి పల్లెకి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి మీరు సర్వ్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి నాబార్డ్తో టైఅప్ అయ్యారు. సో నాబార్డ్ ఈజ్ అగైన్ మళ్ళీ మన నేషనల్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో అలా టైఅప్ అయ్యాను వాళ్ళతో పాటు మీరు సర్వీస్ కంటిన్యూ చేస్తున్నారు కదా, దానికి ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్ అండి. సో ఇట్స్ యాక్చువల్లీ నాబార్డ్ కాదు, నాబ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఆమ్ అనమాట, నాబ్ వెంచర్స్ అనేది. బట్ ఐ మీన్ లుక్ ఇట్స్ రూరల్ హెల్త్ అంటే రూరల్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ కమ్స్ ఫ్రమ్ గుడ్ హెల్త్ ఆల్సో. ఇంతమందికి మంచి ఆరోగ్యం మనం ఇవ్వగలిగాం. ఇప్పుడు ఇవాళ నేను చూసిన 50 ఓపీలో కనీసం 12 మంది రైతులు వాళ్ళు ఈరోజు మళ్ళీ పొలంలోకి వెళ్ళి దున్నుకుంటున్నారు కదా. సో ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ గవర్నమెంట్ చూస్తోంది, ఎన్జిఓస్ చూస్తున్నారు, కొన్ని వేల మంది చూస్తున్నారు, అవార్డ్ ఏజెన్సీస్ చూస్తున్నారు, అవార్డ్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఊరికే రాలేదు కదా, మన వర్క్ చూసి వచ్చాయి. సో నాబ్ అయితేనేమి మన అవార్డ్స్ అయితేనేమి ఇవన్నీ మైల్ రాయలు. నేను 10 ఏళ్ళ నుంచి ఒకటే కాన్సెప్ట్ పెట్టుకుని నిలబడ్డాను, వాస్కులర్ ప్రాబ్లమ్స్కి ఒక సేఫ్ ప్లేస్ అంటూ లేదు. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఆర్ ద బెస్ట్ పీపుల్ టు పర్ఫార్మ్ దిస్ ప్రొసీజర్స్. మాలాగా ఎవరు చేయలేరు కాబట్టి ఇది మనం బ్రహ్మాండంగా చేసి గ్రోత్ అవ్వాలని చెప్పారు, అదే గ్రోత్ అవ్వాలి. రైట్. సో మనకి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ చూసుకుంటే జస్ట్ 249 రూపీస్. అగైన్ మళ్ళీ ఒక మూవీ టికెట్ రాదు, ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఆన్లైన్లో ఫుడ్ కూడా రాదు, అంత తక్కువ ప్రైస్కే రిజిస్ట్రేషన్ ఫీ ఉంది. అగైన్ మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి స్కానింగ్ చేయాలి ఏంటని అది కూడా 4500 వరకు అది కూడా ఫ్రీగా చేస్తున్నారు. అంటే ఇలాంటి ట్రీట్మెంట్ కానీ సర్వీస్ కానీ మనకి కంటిన్యూ అవుతుందంటారా? ఫ్యూచర్లో కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఫ్యూచర్ అయితే నేను ఉన్నంత వరకు అయితే కంటిన్యూ అవుతుంది. సంస్థ ఇప్పుడు ఏంటంటే 20 మంది డాక్టర్లు, పెద్ద ఇన్వెస్టర్స్. సో నా అంచనా ప్రకారం నా తర్వాత కూడా ఈ సంస్థ ఇంకో 50-60 ఏళ్ళు కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. సో నేను ఉన్నంత వరకు అయితే యాజ్ లాంగ్ యాజ్ ఐ కాల్ ద షార్ట్స్ ఇది జరుగుతుంది. ఎందుకంటే నేను మొదటి నుంచి ఒకటే కాన్సెప్ట్, మళ్ళీ వాస్కులర్ సమస్య ఉన్నవాడు మన తలుపు తీయడానికి భయపడకూడదు. ఆ తలుపు తీసుకుని వాడు బేసిక్గా రావాలి. ఒక వాస్కులర్ సమస్య ఉన్నవాడు రావాలి.
ఆ తర్వాత ట్రీట్మెంట్ ఆయన అనుకున్న రేటుకి ప్రొవైడ్ చేయగలుగుతామా, అలా చేయలేకపోతే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తామా, ఓకే. లేదా సీఎం రిలీఫ్ ఫండ్లో చేస్తామా, అది వేరే డిస్కషన్. ఎందుకంటే ట్రీట్మెంట్కి ఈజ్ నాట్ ఈజీ. ఇవన్నీ ఫారెన్ నుంచి రావాలి, స్టెంట్లు గింట్లు, అదంతా ఈజీ. ఇప్పుడు ఒక కన్సల్టేషన్ అంటే ఒక వ్యక్తితో, ఒక ఈ వాస్కులర్ ఫీల్డ్లో చదువుకున్న ఒక వెల్ మీనింగ్ వ్యక్తితో మాట్లాడడానికి ప్రైస్ అనేది బ్యారియర్ కాకూడదు. రైట్. నేను మొదటి నుంచి బిలీవ్ చేసింది అది. సో ఈరోజు సపోజ్ నేను 130 ఓపీ చూసాను అనుకోండి, నేను నా రేటు 1000 రూపాయలు చేస్తే 40 మంది వస్తారు, అప్పుడు అంతే డబ్బులు అవుతాయి కదా. బట్ నేను ఎప్పుడు చేయలేదు, Right. అది నా ఆబ్జెక్టివ్ కాదు. కొన్ని వేల మంది చూసి చైతన్యవంతం చేసి నేర్పించడం అనేది నా డ్యూటీ. ఆ తర్వాత ప్రొసీజర్ ఏం చేద్దామా, ఆ తర్వాత మందుల ద్వారా తగ్గిద్దామా, పలానా దగ్గర పంపిద్దామా, కొన్నిసార్లు మన దగ్గర ఎక్కడ ట్రీట్మెంట్ కాకపోతే సిఎంసీ వెళ్ళేవరకు అట్లీస్ట్ ఇప్పటికీ నేను నెలకి 2 పంపిస్తాను. ఓకే. చాలా కాంప్లెక్స్ కేసెస్ ఉంటాయి. సో వాళ్ళకి నేనే ఫోన్ చేసి చూసి పంపిస్తాను, అది వేరే సంగతి. బట్ వాళ్ళకి యాక్సెస్ ఇచ్చి అర్థం చెప్పాలి కదా ఈ ప్రాబ్లం ఉందని, అక్కడ దాకా తీసుకెళ్ళడం కూడా ఒక వృత్తే కదా. ఓకే, రైట్. అండ్ చాలా మంది మీ వరకు రీచ్ అవ్వలేరు కాబట్టి కొంతమంది మీరు అన్నట్టు ఇందాక జైపూర్ అతను వచ్చాడు, సో అలా చాలా మంది రాలేకపోవచ్చు కాబట్టి వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉంది కదా మనకు. వీడియో కన్సల్టేషన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కటే ఏంటంటే మళ్ళీ నేను ఒక ఇష్యూ జరిగింది కాబట్టి ఒక చిన్న వార్నింగ్ కూడా చెప్పాలి. మీకు కాల్ ఎమర్జెన్సీ ఉండి కాల్ నల్లగా అయిపోయి కాల్లో మీరు తట్టుకోలేంత నొప్పి ఉన్న వాళ్ళు ఎవరికి వీడియో కన్సల్ట్ పనిచేయదండి. ఎందుకంటే పేషెంట్ అన్నాక ముట్టుకొని కూడా చూడాలి. వీడియో కన్సల్ట్ ఎక్కడ పనిచేస్తుందంటే, ఒక ప్రాబ్లం మీరు ఉండి మీరు ఆల్రెడీ లోకల్ డాక్టర్స్ని కలవడం స్టార్ట్ చేసి మీకు సెకండ్ ఒపీనియన్ కావాల్సి వచ్చినా, లేకపోతే ప్రైమరీగా తెలుసుకోవాలన్నా, నాన్ ఎమర్జెన్సీ స్థితుల్లో వీడియో కన్సల్టేషన్లు పనిచేస్తే మేము చాలా ఇస్తాం. ఓకే. గత నెలలో 2-3 ఈ ప్రాసెస్ని మిస్యూజ్ చేశారు. వాళ్ళకేమో ఇంటి నుంచి వెళ్ళడానికి బద్ధకం, వాళ్ళు పెద్ద ఆవిడ ఏదో తీసుకెళ్ళటమో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లాజిస్టిక్స్, ఓకే. నొప్పి ఏమో విపరీతంగా ఉంది, ఆవిడ కాల్ కూడా పెట్టుకోలేకపోతున్నారు. అలాంటి కేసుకి ఇప్పుడు ఫోన్లో నేనేం చెప్తాను, ఇట్స్ నాట్ పాసిబుల్. పల్స్ చూడాలి, బీపీ చూడాలి, రకరకాలు చూడాలి. ఓకే. సో అలా మిస్యూజ్ చేయకూడదు. బట్ చేస్తాం. ఓకే. అండ్ ఆల్సో ఫైనలీ ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఇంకా పెరగకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా? గుడ్ లైఫ్ స్టైల్ అండి, గుడ్ లైఫ్ స్టైల్. రోజు ఎక్సర్సైజ్ చేయాలి, బాగా వాటర్ తీసుకోవాలి, మీకు చెప్పినట్టుగా ప్రాసెస్డ్ ఫుడ్స్ బాగా తగ్గించుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సే నో టు ఆల్కహాల్ అండ్ సిగరెట్స్. ఒకప్పుడు కొంతైనా ఆల్కహాల్ తీసుకోవడం తప్పు కాదు అనేవాళ్ళము, ఇప్పుడు అదేం లేదు. ఆల్కహాల్ ఇస్ అన్ ఇంక్రిమెంటల్ టాక్సిన్, అంటే ఒక డ్రాప్ తాగినోడు కన్నా ఎక్కువ కష్టం అనిపిస్తాడు. సో అలాగే ఆల్కహాల్ పెరుగుతున్న కొద్దీ మీకు ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. అదేవిధంగా స్మోకింగ్ అంటే అబ్సల్యూట్ నో 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 నో. అండ్ వెయిట్ కంట్రోల్, వెయిట్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఫాలో అయితే మోస్ట్ వాస్కులర్ ప్రాబ్లమ్స్కి మీరు దూరంగా ఉంటారు. రైట్, సో పర్ఫెక్ట్. అండ్ ప్రాబ్లం గురించి డెఫినెట్లీ యువర్ సర్వీస్ అండ్ ట్రీట్మెంట్ గురించి యూ గాట్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.